దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కూడిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. చదవబడినటువంటి 59వ కీర్తన 10వ వచనము ఈరోజు మనకి దేవుడు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క ధ్యానమై ఉన్నది. హల్లెలూయా. 10వ వచనాన్ని ఒక్కసారి 12వ వచనం 59వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. వారి పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపమును బట్టి వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వములో చిక్కబడుదురు గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ స్టాండర్డ్ వర్షన్ అంటారు. 59వ కీర్తన భాగము 12వ వచనం అంటారు. ఫర్ ద సిన్ ఆఫ్ దేర్ మౌత్స్ ద వర్డ్స్ ఆఫ్ దేర్ లిప్స్, వారి పెదవులను మాటలను బట్టి వారి నోటి పాపములను బట్టి లెట్ దెమ్ బి ట్రాప్డ్ ఇన్ దేర్ ప్రైడ్, అంటే వారు తమ గర్వములో చిక్కబడుదురు గాక అంటున్నాడు. ఫర్ ద కన్సింగ్ అండ్ రైస్ దట్ దే యుటర్, అంటే ఇక్కడ దేవుని మాట వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి వారి యొక్క హృదయం యొక్క గర్వమును బట్టి వారంట చిక్కబడతారని దేవుని యొక్క వాక్యము మనకు ఈ దినమున దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క మెసేజ్ అయి ఉన్నది. ఒక్కసారి 59వ కీర్తన భాగము 12వ వచనం 59వ కీర్తన భాగము 12వ వచనంలో చదువుదాం. వారి పెదవుల మాటలను బట్టి వారి నోటి పాపములను బట్టి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. జ్ఞానము లేని వాడిని తండ్రి, నా ప్రభా, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని నీ శిలువను మరుగుపరిచి నీ యొక్క పరము నుండి తండ్రి నాకు నీ జ్ఞానమును అనుగ్రహించి నీ మాటలు నా నోట్లో గురించి వివరించుచుండగా నేను, సంఘము, యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయతలో బలం పొందుకున్నట్లుగా అలా వారు వారి కుటుంబాలు దీవించి ఆస్వాదించబడినట్లుగా నీవే మాట్లాడి బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. వారి పెదవుల మాటలను బట్టి, వారి పెదవుల మాటలను బట్టి. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మన యొక్క నోటిని నాలుకలను బట్టి దేవుడు అనేకమైనటువంటి విషయాలను పొందుపరిచి ఉన్నారు. నీ యొక్క నోటిని, నాలుకను, పెదవులను జాగ్రత్తగా కాపాడుకునము. లేకపోతే ఏం జరుగుతుందంటే నీ దేహమునకు బలహీనత కలగవచ్చు. నీ కుటుంబమునకు శాపము రావచ్చు. లేకపోతే నీవే వివిధ రకాలైనటువంటి శ్రమలలో చిక్కబడవచ్చు. అందుకని ఇక్కడ అంటున్నారు, మొట్టమొదటగా నీ పెదవులను నువ్వు కాల్చుకొని ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఇక్కడ వారి యొక్క నోటి మాటలను బట్టి పాపము చేస్తూ ఉన్నారంట. Here
for the sin of their mouth they are doing it. వారు ఏం మాట్లాడాలో వారికి తెలియట్లేదంట. They are not knowing what they are talking. అందుకని దేవుడు అంటున్నాడు ఇక్కడ రెండవ కింద భాగంలో, That is why God is saying it here. వారు పలుకు శాపములను బట్టి అబద్ధములను బట్టి, For the sin of their mouth and the words of their lips. వారి నోటితో మాట్లాడేటువంటి మాటలు వారికి శాపముగా మారుతున్నాయంట. Whatever they are talking, they are becoming cursing words. వారు సత్యమును మాట్లాడుకోకుండా అబద్ధములనే మాట్లాడుచు ఉన్నారంట. They are not talking the truth, but they are talking the lie. వారి నోటి మాటలను బట్టి, వారి పెదవుల నుండి వస్తున్నటువంటి మాటలను బట్టి, వారి పాపములను బట్టి, వారి యొక్క హృదయమైనటువంటి గర్వమును బట్టి వారి ఆపదలో చిక్కుకొనుచున్నారంట. By the words coming from their mouth and spoken by their lips and from their heart, దేవుడు ఈ రోజున మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. God is today is warning us. నీ నోటితో నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి వీలు లేదు. You are not allowed to talk whatever you want with your lips. నీవు నేను యూట్యూబ్ లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క రక్తము చేత కడగబడినటువంటి వారము. You, me and who are watching in the YouTube, everybody is cleansed by the blood of God. కనుక మన నోటిని నాలుకను మనం అందరం కూడా భద్రపరుచుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. That is why God is saying that we should protect our mouth and lips. మన శాపములను మన దోషములను ప్రభువు నీటి బాప్తిసం ద్వారా కొట్టివేసి ఉన్నాడు. God will cleanse our cursing through the baptism, water baptism. మరలా మన యొక్క నోటిని కాసుకొనుకోకుండా మనకు శాపాలను తీసుకోవద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. God is saying that to protect your lips and let not bring any cursing back. కింద వచనంలో 59వ కీర్తన భాగము 12వ వచనం కింద అంటారు, వారు తమ గర్వములో చిక్కబడుదురుగాక. And in Psalms 59, 12th chapter, the second part, and for the cursing and lying which they speak. నీవు దేవుని నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత నీలో నుండి గర్వం పోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. God is saying that after you take the water baptism, the pride you have should be gone. నీ హృదయం మారినట్లయితే నీ శరీరం అంతా కూడా దేహమునకు ఆరోగ్యమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. If your heart has changed, there will be a healthy body. హృదయం యొక్క గర్వము సాతాను సంబంధమైనటువంటిది. Heart belongs to Satan and it is filled with pride. హృదయములో దేవుని యొక్క ప్రేమ, శాంతి, సమాధానము, దయ, నిమ్మళత్వము ఉండాలి. అవి దేవుని యొక్క హృదయం అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. In God's way, our heart should be filled with calmness, peace and praises to God. నీవు బాప్తిసం పొంది ప్రతి నెల దేవుని యొక్క బలలో పాల్గొంటున్నటువంటి నీవు, after you've taken the baptism and you're participating in the communal service every month, నీ యొక్క హృదయము దేవుని బట్టే నడుస్తున్నదా లేకపోతే లోకానుసారంగా గర్వమైనటువంటి విధముగా నడుస్తూ ఉన్నదా? Is your heart following the path of God or the path of pride? ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమనగా, today God is talking to us with the words. దేవుని యొక్క మాటను బట్టి దేవుడు మనలందరినీ సరిచేయాలని కోరుకొనుచు ఉన్నాడు. God by his words he wants to set us right. నీవు సరి చేసుకున్నట్లయితే నీకు పరలోక రాజ్యం వరకు వారసులు కాపాడబోతున్నావు. You will be the children of the God if you set yourself right. నీవు క్షమించమని ప్రార్థన చేసినట్లయితే మరలా ప్రభువు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. నీ శాపములు పాపముల నుండి నీకు విడుదల కలగబోతుందని దేవుడు చెబుతూ ఉన్నాడు. God is telling that he will cleanse you from the cursing and lying if you కీర్తన భాగము 59వ అధ్యాయం 12వ వచనాన్ని బట్టి దేవుడు ఈ దినమున మనకు 7 రకాలైనటువంటి మాటలను ప్రభువు పరిశుద్ధ గ్రంథముల నుండి మనకు దయచేసి ఉన్నారు. Today in Psalms 59 chapter 12th verse, here God is telling us 7 words. హల్లెలూయా హల్లెలూయా. మైక్ మార్చండి. ఆ మైక్ ని తీసుకొని మైక్ ఆపండి. హల్లెలూయా. ఈ 7 మాటలతో మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. Today we will learn about the 7 words here. ఒకటవ మాట, the first word,
గాలి మాటలు, గాలి మాటలు, డ్రీమ్స్ ఇన్ ద ఎయిర్, లేకపోతే గాలి మాటలు. యోబు గ్రంథము Job 16వ అధ్యాయము 16th chapter 3వ వచనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. 3rd verse. యోబు గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. ఈ గాలి మాటలు ముగిసిపోయేనా, ఈ గాలి మాటలు ముగిసిపోయినా నీకేమి బాధ కలుగుట చేత నాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. నా స్థితిలో మీరుండిన ఎడల నేనును మీ వలె మాట్లాడవచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మైక్లో మీరు చెప్పండి రాష్ట్రం గారు, ఆ మైక్లో చదవండి. మీరు వాక్యం తెలుగులో చదువుతున్నప్పుడు ఆ మైక్లో చదవండి. Job chapter 16 third verse. Shall weak words have an end, or what end belongeth thee that thou answer? యోబు మంచి భక్తిపరుడు. Job is a good disciple. దేవుడు యోబు మంచి భక్తిపరుడు. Job was a good disciple. సాతాను మూలంగా భక్తిలో నుండి పడిపోతాడా, నిలకడగా ఉంటాడని శ్రమ వచ్చింది. Because of Satan, will he fall or will he stand? He has occurred a problem. శ్రమ వచ్చినప్పుడు స్నేహితులు కానీ బంధువులు కానీ బలపరిచేటువంటి మాటలు మాట్లాడాలి. When anybody has a problem, our friends or our relatives should give us motivating words. కానీ ఇక్కడ యోబు యొక్క ముగ్గురు స్నేహితులు కూడా, but here Job's 3 friends, యోబును నిందిస్తూ ఉన్నారు. they are putting words on him. యోబును ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. They were talking different kinds of words. అందుకనే ఇక్కడ యోబు అంటున్నాడు, that is why here Job is saying 16వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, and 16th chapter అందుకు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎవరిని ప్రత్యుత్తరం ఇచ్చాడు? ఈ గాలి మాటలు ముగిసిపోయినా, ఈ గాలి మాటలు ముగిసిపోయినా. వాళ్ళ స్నేహితులు యోబుకి కష్టం వచ్చినప్పుడు దేవుని యొక్క మాటలు బలపడేటువంటి మాటలు చెప్తున్నా. After Job has got a problem, his friends did not make him strong by their words and not telling any God's word. లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. They were talking about the world's word. ఆ గాలి మాటలు అనగా here vain words mean పనికిరానటువంటి మాటలు, ఉపయోగం లేనటువంటి మాటలు. those words which are not useful. నేను చదువుతూ ఉన్నప్పుడు while I was studying, ఒక ఇంగ్లీష్ స్టోరీ ఉండేది మాకు. there was an English story. ఆ ఇంగ్లీష్ స్టోరీ ఏంటంటే, that story was గాలిలో మేడలు, డ్రీమ్స్ ఇన్ ద ఎయిర్, డ్రీమ్స్ ఇన్ ద ఎయిర్. గాలిలో మేడలు కడుతూ ఉన్నాడు. ఏంటంటే, నేను వ్యాపారం ప్రారంభిస్తాను, it was I will start a business. నా వ్యాపారము అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. My business will be doubled. నేను లోకములో సంపన్నుడైపోతాను. I will become rich. నా చుట్టూతో ఉన్నటువంటి పనివారు వీరు వారికి నేను అనేకమైనటువంటి అధికారాలను కేటాయిస్తాను. For the people around me, I will give them orders. ఎవరైతే నా మాట వినట్లేదో నేను వాటిని కాలుతో తన్నుతానని కనుగొంటూ ఉన్నాడు.
He was dreaming that whoever doesn't listen to me, I will kick him with my leg. అతను చేస్తున్నటువంటి బిజినెస్ ఏమని కలకంటున్నాడంటే గాజుల బిజినెస్ చేయాలని కలకంటూ ఉన్నాడు. He was dreaming that he wants to do the glass business, bangles business. ఆ గాజుల యొక్క బుట్ట ఎక్కడ ఉందంటే ఆ కలలో అతని కాళ్ళ దగ్గర ఉంది. In his dream, that bangles bucket was near his leg. ఎవడైతే నా మాట వినడో నేను వాడితో కాలుతో నా కాలుతో వాడిని తంతానని గాజుల బుట్ట తన్నాడు. Whoever doesn't listen to me, I will kick him with my leg. And like that, when he was dreaming, he kicked the bucket with his leg. ఈ గాజుల యొక్క బుట్ట దూరంగా పడిపోయి మొక్కలు అయిపోయింది. This bangles bucket was thrown away and fell down, and all those were broken. అతనికి ఆ రోజు యొక్క జీవనోపాధిని తీసుకుని వెళ్ళి అతను కొనుక్కొచ్చి ఉన్నాడు. ఆ రోజు ఆహారం కోసమే ఆ డబ్బులను తీసుకుని వెళ్ళి కొనుక్కొచ్చి ఉన్నాడు. And for the day, whatever food he wants, he went and bought it. ఈ గాలి మాటల మూలంగా సమస్తమును కోల్పోయాడు. Because of these vain words, he lost everything. మనం కూడా ఏ మాటలు మాట్లాడుతున్నాం? All of us, what are we talking? ఆపద వచ్చినప్పుడు బలపరిచే మాటలు మాట్లాడుతున్నామా? If any problem has occurred, are we talking any good words? యోగు స్నేహితుల వలె మనం కూడా గాలి మాటలు మాట్లాడుతున్నామా? Or like Job's friend, are we talking any vain words? ఆ గాలి మాటల మూలంగా మనకు శాపము లేకపోతే ఆపద వస్తుంది తప్ప దేవుని యొక్క ఆశీర్వాదానికి ఆటంకంగా మిగిలిపోతూ ఉన్నాయి. Because of the vain words, we shall only be cursed and bought any lying and అందుకనే దేవుడు ఏమైనా కోరుకుంటున్నాడంటే నీ నోటిని నాలుకను జాగ్రత్తగా కాపాడుకొనుచు గాలి మాటలు మాట్లాడొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. That is why God wants us to be protected. God wants us to protect our lips and mouth and shall not talk any vain words. ఒకటో మాట ఏమాటండి? The first word, what was it? గాలి మాటలు. Vain words. రెండో మాట ఏంటండి? The second one, కఠినమైనటువంటి మాటలు. కఠినమైన మాటలు. Hard words. హల్లెలూయా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము ప్రొవర్బ్స్ చాప్టర్ 15. Proverbs 15th chapter. 1వ వచనం నుండి చదువుకుందాం. From first verse. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. Proverbs 15th chapter, first verse. A soft answer tuneth away wrath, but grievous words stir up anger. మృదువైన మాట కోపమును చల్లారుస్తుంది. A soft answer shall calm down the anger. నొప్పించేటువంటి మాటలు కోపమును రేపుతూ ఉన్నాయి. Those words that give us pain will give us anger. కొంతమంది మాట్లాడతారు, Some people will talk. కత్తులు అవసరంలా, They don't need any knives. శరీరంలో ఎక్కడ భాగాలను అక్కడ మాటల చేతే కోసేసేటట్టు మాట్లాడతారు. In our body, they shall not need any knife, but they can stab us all around the body. దేవుని దగ్గరకు మనం వచ్చిన తర్వాత మృదువైన మాటలు మాట్లాడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. After we have come to God, we shall only talk soft words, is what God is asking us to do. భారత రాజ్యాంగంలో కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ In the Indian Constitution, ఆర్టికల్ 14 to 28, ఆర్టికల్ 14 నుండి 28 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్లో మానవుని యొక్క స్వేచ్ఛను గురించి చెబుతూ ఉన్నాయి. in the article 14 to 28, only they were talking about the human rights. దానిలో ఒకటి వాక్ స్వాతంత్రపు హక్కు ఉన్నది. And one of them was to speak whatever they want. ఆ వాక్ స్వాతంత్రపు హక్కును భారత రాజ్యాంగంలో ఎట్లా పొందుపరిచారు అనగా, And from that, how did they include it was, నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని చెప్పారు. and in that it shall not hurt others whatever you're talking. దేవుని యొక్క మాటలు కూడా ఈ రోజున మనకు నేర్పుతున్నది ఏంటనగా, And God's word is also making us learn today was, నీ యొక్క హృదయ గర్వమును బట్టి నువ్వు మాట్లాడకూడదని దేవుడు యొక్క మనకు సెలవిస్తూ ఉన్నాడు. you shall not talk by your pride in your heart. రెండవది ఏంటంటే కఠినమైనటువంటి మాటలు. Second one was hard words or grievous words.
వారు నొప్పించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారంట. Some people shall talk words that give us pain. మూలిగే నక్క మీద తాటికాయ పడిందంట. దానికి జబ్బు వచ్చి మూలుగుతూ ఉందంట. One wolf was with disease and he was ఎక్కడ mourning in పడిందంట? pain. తాటికాయ నెత్తి మీద పడిందంట. The coconut fell on his head. నెత్తి మీద పడితే నెత్తి మీద నుండి అరికాలు వరకు బాధ వచ్చిందంట. After it fell from the tip of his toe to his head, he got pain. మన మాటలు కూడా నొప్పించే మాటలుగా ఉన్నాయేమో. Maybe our words are also like that. ఒక్కసారి మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. We should check ourselves for that. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. Proverbs 15 chapter 2nd verse. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశమును పలుకును, బుద్ధిహీనుల నోరు మోడ వాక్యములను కుమ్మరించును. Proverbs 15 chapter 2nd verse. The tongue of the wise useth knowledge aright, but the mouth of the fools poureth out foolishness. దేవుడు మూఢత్వముగా బుద్ధిహీనతగా ఉండకూడదని కోరుకొనుచు ఉన్నాడు. God wants us not to be foolish. జ్ఞానవంతుడుగా మారాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. He wants us to be knowledgeful. మనోహరమైన మృదువైన మాటలు మాట్లాడాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. He wants us to talk soft words. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి? Where shall we find the knowledge? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు ప్రతిరోజు చదివినట్లయితే, If we read the Bible, holy book of Bible నువ్వు every ఏం day, మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో దేవుని యొక్క వాక్యమే మనకు నేర్పిస్తూ ఉంటుంది. the words of God shall only make us learn it. ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? Who are telling all of these words? ఇవన్నీ ఎవరికి చెప్తున్నారండి? ఎవరికి చెప్తున్నారు? చెప్పండి. ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? Who are all of these our words are told to whom? లోకస్తులు చెప్పట్లా, Not the unbelievers, దేవుని బిడ్డలకే చెబుతూ ఉన్నారు. for the God's children. ఎందుకు చెబుతూ ఉన్నారంటే, Do you know why they are telling? ఇజ్రాయేలు ప్రజలు తమ నోటి మాటల చేత దేవునిని అనేక సార్లు బాధ పెట్టి ఉన్నారు. Israel people had made God feel bad by their words. దేవుడు చేసిన అద్భుతాలు మరిచిపోయి గాలి మాటలు, కఠినమైన మాటలు మాట్లాడి ఉన్నారు. They forgot whatever God has done miracles, and they were talking whatever they want. తీయొద్దు. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయములో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. In Ezekiel, in first chapter, యెహెజ్కేలు నిన్ను ఎవరి దగ్గరికి పంపిస్తున్నానో తెలుసా? Ezekiel, do you know whom I am sending you to? యాస మాటలు మాట్లాడే వారి దగ్గరికి నిన్ను పంపించట్లా. I'm not sending you to somebody who's talking vain words. దేవుని బిడ్డల దగ్గరకే నిన్ను పంపిస్తూ ఉన్నా. I'm sending you to the God of children. వారు నీ మాటలు వినరు. They won't listen to you. వారు ఎదురు తిరిగేట స్వభావం కలిగిన వారు. They will fight back, and it is their వారు వినను వినకపోయినను నా మాటలు వారికి తెలియజేయమని దేవుడు చెబుతూ ఉన్నాడు. Even if they don't listen to you or listen to you, ఈ దినమున దేవుడు కూడా నాతో మీ అందరితో మాట్లాడుతూ ఉన్నారు. Today God is also talking to us. విని మనల్ని మనం సరి చేసుకుంటే, if we listen to it and set ourselves మన right, దేహమునకు ఆరోగ్యము, మన కుటుంబమునకు ఆశీర్వాదము కలుగుతూ ఉంది. there shall be blessing to our body and our families. విని నీకు నువ్వు సరి చేసుకోకపోతే, if you listen and don't set నీ yourself దేహమునకు కుళ్ళు, నీ కుటుంబానికి శాపం వస్తుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. there shall be cursing to your family and you shall not be fruitful. ఒకటో మాట ఏంటి? The first word was గాలి మాటలు. రెండో మాట ఏంటి? కఠినమైనటువంటి మాటలు. The first one was vain words, second one was grievous words, and the third one, మూడోది గర్వపు మాటలు, pride words. మలాకీ గ్రంథము Malachi, ఎక్కడ ఉంటుంది? మత్తయి సువార్త ముందు ఉంటుంది చూడండి. before Matthew. Malachi 3వ అధ్యాయము 3rd chapter 13వ వచనం నుండి చదువుదాం. from 13th verse. 3వ అధ్యాయము 13వ వచనం. మరొకసారి చెప్పండి ఇంగ్లీష్లో. ఇంగ్లీష్లో మరొకసారి చెప్పండి. Malachi 3rd chapter 14th verse. 13వ వచనం. 13th verse. యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి
నిన్ను గూర్చి ఏమి చెప్పితవని మీరు అడుగుదురు. హల్లెలూయా. ఇక్కడ దేవుడే ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది. Here God is only talking these words to the people. 13వ వచనంలో ప్రారంభములు అంటారు. In the 13th verse he is saying, యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, యెహోవా మాట్లాడుచున్నది ఏమనగా, saith the Lord, నన్ను గూర్చి, ఎవరిని గూర్చి, దేవునిని గూర్చి ఎటువంటి మాటలు అంటే గర్వపు మాటలు కదండి, బహు గర్వపు మాటలు పలుకుతారు అంట. చెప్పండి అండి. Your words have stout against me, saith the Lord. They were talking very prideful words by the Lord. దేవుడు ఇప్పుడు నిన్ను అడగట్లా గర్వపు మాటలు మాట్లాడుతున్నావేంటని. God is not asking you right now, why are you talking any prideful words? ఆయన యొక్క రెండవ రాకడలో ఆయన చేతిలో జీవగ్రంథమును తీసుకుని రాబోచు ఉన్నాడు. In the second coming of God, he is going to bring you the Bible, and ఆ జీవగ్రంథములో నీ పేరును బట్టి కొన్ని పేపర్స్ ను ప్రభువునికి కేటాయించి ఉన్నాడు. And in that book there shall be given you some papers and he will question you. పేజెస్ లో నీవు బాప్తిస్మం పొందిన దగ్గర నుండి నీ క్రియలు ఏ విధంగా ఉన్నాయో దానిలో పొందుపరిచి ఉన్నారు. And in those pages, from the time you took your baptism till to date, it will be written. గత వారం మనం నేర్చుకుని ఉన్నాం, ఆయన న్యాయపీఠం ఎదుట మనందరము నిలబడవలసిందే. Last week we have learned that before his chair of అప్పుడు altar we shall stand. అప్పుడు మన పేరు మీద ఉన్నటువంటి పేజెస్ తీసి నువ్వు మృదువుగా మాట్లాడావా, గర్వంగా మాట్లాడావో నీ ముందు నీకు తెలియజేస్తూ ఉంటారు. Then he shall tell you by reading those pages whether you have spoken soft words or any prideful words. ఆధారం లేకోకుండా, ఎవిడెన్స్ లేకుండా ఏది జరగదు. Without any evidence there shall not be done anything. నువ్వు అప్పుడు కూడా ఎగరగొట్టేయొచ్చు. Then you shall అందుకే ఇక్కడ అంటున్నారు, నిన్ను గూర్చి యేసు ఏమి చెప్పితమని మీరు అడుగుదురు. చదవండి. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిన మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుచూ ఉన్నారు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా బహు గర్వపు మాటలు మాట్లాడతారో వారు వర్ధిల్లుతారని చెప్తారంట. Whoever talks the wickedness and whoever talks any prideful words, they shall be proud and happy. They will talk like that. అందుకనే గర్వపు మాటలను ప్రభు మనలో నుండి తీసివేసి ఉన్నారు. That is why God has removed all the prideful words or the wicked words from us. అవి మన నోటికి మళ్ళా రాకూడదు. They shall not come to our mouth again. ఒకటి గాలి మాటలు, the first one vain words, రెండోది కఠినమైన మాటలు, second words grievous words, మూడోది గర్వపు మాటలు, third one wicked words, నాలుగోది the fourth one యెచ్చకపు మాటలు. ఏ మాటలండి అయ్యే? ఇంగ్లీష్లో తీసి చదవండి పని. తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయము, Thessalonians చాప్టర్ 1 Thessalonians 1వ అధ్యాయము, 1st chapter, 2వ అధ్యాయము 5వ వచనం, 2వ అధ్యాయము 5వ వచనం. 1 Thessalonians 2nd chapter 5th verse. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమైనను
ఎన్నడూను వినియోగింపలేదు. హల్లెలూయా. ఆ మాట చదవండి ఇంగ్లీష్లో. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. Remember ye not that when I was yet with you, I told you these things. చదవండి. మీరు ఎరిగి ఉన్నట్లు, ఇంగ్లీష్లో, మేము ఇచ్చకపు మాటలనైనను, ఇంగ్లీష్లో చదవండి అండి, తీయలేదా? Remember ye not that when I was yet with you, I told you these things. ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు? To whom are these words are spoken to? అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘం యొక్క విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నారు. By the apostle of Paul, he was talking to తెస్సలోనిక ప్రజలు, the Thessalonians people. ఈ రోజున దేవుడు షాలోమ్ ప్రార్థన మందిరం యొక్క విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నారు. Today in the Shalom prayer house, God is talking with all of you. మీరు ఎరిగి ఉన్నట్లు మేము ఎచ్చకపు మాటలు మాట్లాడలేదు. ఎచ్చకపు మాటలు అంటే flattering words means ఏంటండి? ఎచ్చకపు మాట్లాడంటే కల్పన సంబంధమైన మాటలు ఉన్నాయి. ఎచ్చకపు మాటలు, flattering words అంటే ఎచ్చకపు మాటలు అంటే ఎదుట వ్యక్తికి కల్పన కథలు చెప్పి వారిని మన వైపు లోపరుచుకున్నటువంటి మాటలు. Flattering words means to impress other people and get their attention towards us. ఇటువంటి మాటలు దేవుని యొక్క పిల్లలకు తగవు. And these words shall not be spoken by our people, by the God of children. ఒకటి గాలి మాటలు, first one vain words, రెండోది కఠినమైన మాటలు, grievous words, second one, మూడోది గర్వపు మాటలు, third one wicked words, నాలుగోది ఇచ్చకపు మాటలు, fourth one flattering words, ఐదోది fifth one డంబపు మాటలు. డంబం 2వ పేతురు రాసిన పత్రిక 2 Peter 2వ అధ్యాయము 2nd chapter 18వ వచనం. 18th verse. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 18. మీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి శాస్త్రాల చేత మరలు కొల్పుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 2 Peter 2nd chapter 18th verse. For when they speak great swelling words of vanity, they allure through the lusts of the flesh, through much wantonness, those that were clean escaped from them who live in error. మీరు వ్యర్థమైన డంబపు మాటలు, great swelling words of vanity. హల్లెలూయా. లేని దానిని ఉన్నట్లుగా చెప్పటానే డంబము అంటారు. If there is nothing, but if you talk about that, it is known as చెప్పండి. It is known as great swelling words of vanity. మా అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అవ్వాలి కానీ, if our daughter gets settled by marriage, మా అమ్మాయికి శరీరం అంతా బంగారంతోనే అలంకరిస్తామండి అంటారు. we shall give all the gold to her, we fill her with gold. నాకే ఆడుకున్నంత ఉన్నట్టయితే, if I have whatever he has, నేను ఆడికలాగా నేనెందుకు చేస్తాను అంటాడు. why will I do the same thing like him?
అయ్యా మీరు ఏం చేస్తున్నారు, అమ్మ మీరు ఏం చేస్తున్నారు అని ఎవరన్నా అడిగితే, if somebody asks, oh, what are you doing, వాస్తవం చెప్పకుండా దానికి 2-3 కల్పించి చెప్పుకుంటూ ఉంటారు. some people will not tell the facts, but they will tell నేను అలాగండి నేను ఎలాగండి అని లేనిపోని అని కల్పించి చెప్పేటువంటి మాటలే డంబమైన మాటలు. they will put words, add words to whatever they are talking, and they will talk. అవన్నీ వ్యర్థమైన మాటలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. వ్యర్థమైనవి, పనికిరాని. those are all waste words which are not useful, is what God is saying. అటువంటి మాటలు దేవుని పిల్లలకు సరైనవి కాదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. God is telling that to God's children those are not good words. అప్పుడే దేవుని దగ్గరకు వస్తున్నటువంటి లోకస్తులకు మనం ఏం చెప్పాలి? whoever are believing newcomers to God and who are believing, what shall we say? ఆత్మను బలపరిచేటువంటి దేవుని మాటలు చెప్పేటువంటి వారిగా ఉండాలి. We shall tell God's words which make their soul strong. ఇక్కడ 18వ వచనములో కింద అంటారు, here they are saying, పోకిరి శాస్త్రుల చేత మరలు కొల్పుచూ ఉన్నారు, తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకునేటువంటి వారిని కూడా మనం తప్పించేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. లోక సంబంధమైన విషయాలు మాట్లాడి అప్పుడే దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారిని తప్పించేటువంటి వారిగా కాకుండా ఇరికించేటువంటి వారిగా డంబపు మాటలు మాట్లాడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ సందర్భం ఏంటంటే బిలాము దేవుని యొక్క బిడ్డలను శపించడానికి వెళుతూ ఉన్నాడు. Here the situation is Balaam is going to curse the children of God. వారు దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు. They were all దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు. God's children shall not speak against God's words. సంపన్నులు ఉంటారు, they are rich people, ధనికులు ఉంటారు, poor people, మధ్య తరగతి వారు ఉంటారు, middle class people, పేదవారు ఉంటారు, poor people, కడు పేదవారు ఉంటారు, అంటే అండర్ పూర్ ద పీపుల్, poverty people, poor. మనకు ఉంది కదా అని చెప్పేసానని మనకు కలిగినటువంటి వాటిని బట్టి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. Whatever we have, we are setting it right and we are coming to church of God. నీకులాగా ఆమె ఎలా ఉంటుంది? వేరే కడు పేదరాలు వచ్చిందనుకో, నీకులాగా ఆమె ఎలా ఉంటుంది? If somebody comes, a very poor person comes, and if you're thinking how is మనం అటువంటి బిడ్డలను చూసి హేళనకరమైన డంబమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. we shall make fun of them. అవి దేవుని బిడ్డలకు తగినవి కాదు అంటున్నాడు. It is not right to God's children. దేవుని పిల్లలను శపించడానికి బిలాము బయలుదేరి వెళుతూ ఉన్నాడు. Balaam is going to curse the God of children. 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. 2వ పేతురు అది ఆగో. మనం ఏ మార్గంలోకి వెళ్ళాలి? In what way shall we walk? తిన్నని మార్గములో ఉండాలని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. In a straight way is what God is asking us to do. నీవు నేను మనందరం తప్పిపోకూడదనే You, me and everyone shall not abide God. దేవుడు ప్రతిరోజు ప్రతి పరిశుద్ధమైన పునరుద్ధానము దినమున దేవుని వాక్కు చేత మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. Every day and every Sunday, God wants us to be strengthened by God's words. ఎందుకని? మన మార్గములో నుండి మనం తప్పిపోకూడదని. Do you know why? Because we shall not abide the God's words. బిలాము మార్గములోకి మనం వెళ్ళకూడదని. We shall not walk in Balaam's words. దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారిని బిలాము మార్గములోకి నడిపించకూడదని. Whoever are coming to church of God shall not walk in Balaam's path. అందుకనే డంబపు మాటలు మాట్లాడకూడదని దేవుడు కోరుకొనుచు ఉన్నాడు. That is why God doesn't want us to talk swelling words of vanity. బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడను. ఎట్లనగా నోరులని, గర్భము,
మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించెను. హల్లెలూయా, హల్లెలూయా. 2 Peter, 2nd chapter, 15th verse. Which have forsaken the right way and are gone astray, following the way of Balaam the son of Bosor, who loved the wages of unrighteousness, but was rebuked for his iniquity. The dumb ass speaking the man's voice forbade the madness of the prophet. ఎవరి చేత బుద్ధి చెప్పించాడు? గాడిదకి ఏ స్వరం వచ్చింది? అది మనం మాట్లాడినట్టు మాట్లాడుతుంది గాడిద. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఆ మార్గములోకి వెళ్ళకూడదని, because we shall also not walk in that path. దేవుడు ప్రతి వారము కూడా సేవకుని ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. వినయం కలిగిన మాటలు, ఆశ్రదకరమైన మాటలను ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. Every week God is warning us through the prophet that we shall walk in the right path. ఎన్నైనా? 5 ఆరోది. 6th word. కొలస్సీలకు రాసిన పత్రిక, తెస్సలోనికి పక్కన ఉంటుందండి. కొలస్సీలకు రాసిన పత్రిక Colossians 2వ అధ్యాయము 2nd chapter. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. Colossians చాలు. Colossians 2nd chapter 4th verse. And this I say, lest any man should beguile you with enticing words. 5వది చక్కని మాటలు. 6వ చక్కని మాటలు. 6th one, good words. ఈ చక్కని మాటలలో కూడా మోసం ఉందంట. And in these good words there shall be. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చక్కని మాటలలో కూడా మోసం ఉందంట. And in these good words there shall be betrayal words. అటువంటి మాటలలో మనం పడకూడదు. And by those words we shall not fall for it. చెప్పిన మాట చెప్పకుండా చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. There are so many people that whatever somebody has spoken, they will not tell the same but a different one. వారి మాటల చేత మనల్ని లోపరుచుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. Some people will impress us and attract us. చాలా చక్కని మాటలు చెప్పి They will talk very smoothly and good words. వారి వైపు తిప్పుకుని మన భక్తి జీవితానికి ఆటంకం కలిగించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా. They will attract us and we shall not fall. They shall see that we shall not follow the right path. చర్చి ప్రారంభించిన దినాలలో ఒక సిస్టర్ గారు వచ్చారు. In the old days when we started the church, one sister came. ఆ సిస్టర్ గారు వస్తూ దేవుని మందిరానికి ఒక 25 కేజీలు బియ్యం తీసుకొచ్చారు. While coming, she brought a 25 kgs rice bag. చక్కని మాటలు చెప్పేవారు. She used to tell good words. ఆ వస్తుంటే కుర్చీ తుడిసి, while she was coming, we used to clean the chair. దానిలో దుమ్ముందేమోనని చెప్పేసి కుర్చీలో కూర్చోబెట్టేవాడు. Maybe if there was any dust, we shall ask her to sit in the chair. ఆహారం దగ్గరికి వెళ్ళి ఆమె ప్లేట్ తీసుకోకుండా ప్లేట్ తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టేవాళ్ళు. We shall give the food in the plate to her. తిన్న తర్వాత ఆమె చేయి గడిగేవాళ్ళు. After she has eaten, we shall clean her hand. ఆమె ఏ మాటలు చెప్పేదంటే చక్కని మాటలు చెప్పేది. What words did she speak? ఆ మాటలకు ఎవరైనా లోబడాల్సిందే. Whoever shall listen to it shall. ఆమె దగ్గర భక్తి జీవితం లేదు. She did not have any. ఆ మాటలను మనం కూడా వెళ్ళినట్లయితే మన యొక్క ఆత్మీయ స్థితి కూడా దెబ్బతినిపోతుంది. If we listen to it and walk by it, we shall also be. అందుకని చక్కని మాటలు చెప్పేవారితో మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. God is saying that whoever talks smooth words, you shall be careful. 7వది చెడ్డ మాటలు. 7th one,
Bad words. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. ప్రకటన గ్రంథం ముందు యోహాను రాసిన 3వ సువార్త. యోహాను రాసిన 3వ పత్రిక. ముందు యోహాను రాసిన John. ఏ పత్రిక అండి? 3వ పత్రిక. 3rd John, 3rd epistle of John, 10వ వచనం. 10th verse. వాడు మిమ్మును గూర్చి వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచు ఉన్నారు. హల్లెలూయా. చదవండి. 3rd epistle of John, 1st chapter, 10th verse. Wherefore, if I come, I will remember his deeds which he doeth, prating against us with the malicious words, and not content therewith. Neither doeth he himself receive the burthen, and forbiddeth them that would, and casteth them out of the church. హల్లెలూయా. ఏ మాటలు మాట్లాడుతున్నారు? What words were they talking? ఎవరిని గురించి? మలాకీ గ్రంథములో ఇందాక దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలని చెప్పారు. In Malachi they were talking about God is what they told. ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నారు? In here whom were they talking about? దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి సేవకులను బట్టి మాట్లాడుతూ ఉన్నారు. They were talking about the prophets by God. ఏ మాటలు మాట్లాడుతున్నారు? What మాటలు మాట్లాడుతూ ఉన్నారు. What words were they talking? They were talking malicious words. ముందు First, ఆయనను సరి చేసుకోమను. ఆయనను ask him to correct himself first. తర్వాత మనకు బోధిస్తాడు. After that he shall teach us. ఆయన అన్ని లోపాలు పెట్టుకుని బలారాధన ఇస్తాడంటాడేంటి? He has problems in himself and he wants to give us the communal service. అది దేవుడు తీర్చేటువంటి తీర్పు. It is the order that will be given by God. దాన్ని నీ చేతిలోకి తీసుకోవద్దు. You shall not take it into your own hands. సేవకులను బట్టి నువ్వు చెడ్డ మాటలు మాట్లాడొద్దు. You shall not talk any bad words by prophets to prophets. అది మన కుటుంబములకు ఆశీర్వాదము కాదు. It shall not be fruitful or blessingful to our families. అక్కడ అంటున్నాడు సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. హల్లెలూయా. చాలు ఇంగ్లీష్లో చెప్తారని చూస్తున్నా. Neither doeth he himself receive the brethren, and forbiddeth them that would, and casteth them out of the church. మనందరము చెడ్డవారమైనప్పుడు యేసుక్రీస్తు వారు మన నిమిత్తము సిలువలో బలియాగమై ఉన్నారు. As we are all bad people, for us God has sacrificed himself on the cross. మనం ఎలాగ వచ్చామో లోకస్తులు అనేక మంది దేవునికి సంఘానికి రావాలని కోరుకుంటూ ఉంటారు. Like us, whoever are not believe in God shall come to church of God is what God wants. వారు కూడా దేవుని యొక్క సంఘానికి వస్తారు. They will also come to church of God. ఇప్పుడు అంటారు వచ్చిన దేవుని యొక్క వాక్యం విన్న వాళ్ళు అంటారు, whoever listens to word of God shall say, వాళ్ళ గురించి నీకు తెలియదు. You don't know about him. పాస్టర్ గారండి. Pastor. Oh pastor. వారి గురించి నీకు తెలియదు. You do not know about them. వాళ్ళు వస్తే మేము రాం. If they come, we shall not come. వాళ్ళు కావాలా మేము కావాలా? Do you want them to come or us? అనేటువంటి వారు చాలా మంది ఉన్నారు. There are so many people who will say like that. వారు సహోదరుడు ప్రేమ లేనటువంటి వారు. They don't have the love towards each other. సహోదరులను సంఘములో చేర్చుకోలేనటువంటి వారు. They don't want to
వారి ఆత్మీయ స్థితి సరిగా లేదు, వారు చెడ్డ మాటలు మాట్లాడతారు. Their soul is not right, so they will talk bad words. ముగించేద్దాం, చదవండి. 11వ వచనం. ఇక్కడ ఆటంక పరుచుతూ సంఘముల నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకుందును. హల్లెలూయా. నేను అతి త్వరలో రాబోచున్నాను గనుక, God is saying that I will come soon, so వాడు చేసిన దానికి ప్రతిఫలము నేను తీసుకుని వస్తూ ఉన్నాను. while I am coming, I will give whatever he. ఎవరిని దేవుడు విడిచిపెట్టడు. God will not leave anybody. అందరికి వారికి క్రియలకు తగినటువంటి ప్రతిఫలమును దేవుడు తీసుకుని రాబోచున్నాడు. God will give the deeds to whoever does anything. ఇప్పుడు 11వ వచనం చదవండి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవునిని చూచినవాడు కాడు. చదవాలి. The third epistle of John, 1st chapter, 11th verse. Beloved, follow not which is evil, but that which is good. He doeth good is of God, but he doeth evil has not seen God. ప్రియుడా, చెడ్డ కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. చదవండి. Beloved, follow not which is evil, but that which is good. అందుకని దేవుడు అంటున్నాడు, నీ నోటిని నీ నాలుకను కాల్చుకోమంటున్నాడు. That is why God is asking us to protect our mouth and lips. దేవుని పిల్లలలో గాలి మాటలు ఉండకూడదు. There shall not be any vain words in God's children. దేవుని పిల్లలు కఠినమైన మాటలు మాట్లాడకూడదు. God's children shall not speak any grievous దేవుని words. పిల్లలు గర్వపు మాటలు మాట్లాడకూడదు. They shall not speak any stout words. దేవుని పిల్లలు ఇచ్చకపు మాటలు మాట్లాడకూడదు. They shall not speak any దేవుని పిల్లలు డంబపు మాటలు మాట్లాడకూడదు. They shall not speak any flattening words. దేవుని పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడకూడదు. They shall not speak any malicious words. దేవుని పిల్లలు మంచి మాటలకు ఇక్కడ ఏమంటున్నాడు, చక్కని మాటలకు లోపడకూడదు. They shall not flatten themselves to malicious words. అంటే ఏంటంటే లోక సంబంధమైన చక్కని మాటలకు, లోక సంబంధమైన చక్కని మాటలకు మాట్లాడితే నీ ఆత్మీయ స్థితి దెబ్బతినిపోతుంది అంటున్నాడు. They shall not fall for the sugar coated words is what is God is saying. అందుకని ఇక్కడ అంటున్నాడు, మంచి కార్యములను చేయవాడు దేవుని సంబంధి. That is why here it is saying, he that doeth good is of God. ఏ కార్యాలండి? What doings? మంచి కార్యములు చేయవాడు దేవుని సంబంధి. మంచి కార్యాలు చేయవాడు దేవుని సంబంధి. నీవు చెడ్డ కార్యాలు చేసి నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోకపోకుండా మంచి కార్యాలు చేయకపోతే నువ్వు సాతాను సంబంధమైన మనిషివి. If you're not doing any good and if you're doing any bad words are not talking good words, ఇట్టి క్రియలు నీలో ఉంటే నువ్వు దేవునిని చూడలేవు. If these are in your heart, you shall not see God. ఇట్టి మాటలు నీలో ఉంటే నువ్వు దేవుని చూడలేవు. అవి దేవుని చూడటానికి ఆటంకపరుస్తూ ఉన్నాయి. If these are in you, you shall not see God, and these are abiding you from God. ఎవరైతే తమ నోటిని నాలుకను అదుపులో పెట్టుకుని దేవుని సంబంధమైన మాటలు మాట్లాడి అనేక మందిని బలపరిచి దేవుని యొక్క మందిరానికి తీసుకుని వస్తారో వారందరూ అతి త్వరలో దేవుని చూడబోతున్నారు. Whoever has good words in them and are talking in the good words and has protected their mouth and lips shall see God. Hallelujah. Hallelujah. మత్తయి సువార్త 24:35లో కూడా చెప్తారు. వద్దు, అక్కడ వద్దు, తీకండి. మత్తయి సువార్త 24:35లో కూడా చెప్తారు. Matthew 24 chapter in 35th అతి త్వరలో మన ప్రభువు రాబోచు ఉన్నాడు. Soon our God will be coming soon. ఆయన ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ప్రోగు చేయబోతున్నాడు. He will gather every person on this world. మంచి కార్యములు చేసిన వారు ఆయన కుడి వైపున నిలిచి ఉన్నారు. All the people who has done good will be on his right side. వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. He will talk with them. మీరు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా
మంచి కార్యములు, మేలు కార్యములు చేశారు కనుక, from the time you were born till now you have done good deeds, so మీరు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు, you are blessed by the Father. మీకోసమే పరలోక రాజ్యమును స్థిరపరిచి ఉన్నాను. That is why I have prepared the heaven for రండి you. దానిలో జాయిన్ అవ్వమంటున్నాడు. Come and join in. That is what రెండవ గ్రూప్ వారు ఎడమ వైపున ఉన్న వారు ఉన్నారు. the second group is on his left side. మీరు దేవుని మాటలు విన్నారు కానీ మీలో మార్పు లేదు. You have listened to God's words, మీరు ఎప్పుడు కీడు చేసేటువంటి తలంపులు కలిగి ఉన్నారు. you are always thoughts with మీ నోటిని మీరు కాల్చుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. you haven't protected your మీ mouth. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. You were talking whatever you మీరు want. దేవుని చేత శపించబడిన వారులారు. You are cursed by God. మీకును ఒక స్థలము కలదు. You shall not have any అదే place. నిత్య నరకము. That is hell. నీకేం కావాలి? What do you want? నీకేం కావాలి? పరలోకం కావాలా, నరలోకం కావాలా? What do you want? You want hell or heaven? పరలోకం కావాలంటే దేవుని మాటను బట్టి మనం సరి చేసుకున్నటువంటి వారికి ఉండాలి. If you want heaven, you shall set yourself right by word of God. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటారు. In Ephesians 5th chapter 6th verse, నువ్వు ఎల్లప్పుడూ కృతజ్ఞతా వచనములను మాత్రమే మాట్లాడాలి. you shall always speak in కృతజ్ఞత thankful words. yes, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలను ప్రభు మన వినికిడిలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.